మౌంట్ సీనాయి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రభువైన యెహోవా మోషేని నా జనులను తోడుకొనిరా, నేను నీకు తోడుగా ఉంటాను అని మోషేని దేవుడు పంపించాడు. అయితే మోషే, నేను వెళ్లి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును తోడుకుని రావటానికి నేను ఎంతటి వాడను అని, నేనసలు ఎందుకు పనికిరాని వాణ్ణి, నేను నిమిత్త మాత్రుని, నేను బలహీనుణ్ణి, నా వలన ఏమీ కాదు అని చాలా నిరుత్సాహంగా దేవునికి సమాధానం ఇచ్చాడు. చాలా సందర్భాల్లో కూడా ప్రభు మనలను ఒక పని కోసం వాడుకుంటాను, నా పని నీవు చెయ్యి అన్నప్పుడు మనము మన యొక్క బలహీనతల వైపు చూస్తూ ఉంటాం. మన బలహీనత, మనలో ఉన్న అసమర్థతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సమాధానాలు మనం చెప్తూ ఉంటాం. అయితే వెంటనే ప్రభు అయిన దేవుడు ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను ఉన్నవాడను అనువాడను. మోషే ఏమో నేను ఎంతటి వాడను అన్నాడు, యెహోవానేమో నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. సో ఎంతటి వాడు అనేవాడిని పక్కన పెట్టి ఉన్నవాడైన దేవుణ్ణి చూసినట్లయితే ఆయన మనతో ఉంటాడు. మన యొక్క కష్టాల్లో ఉంటాడు, మన యొక్క శోధనలో ఉంటాడు, మన విశ్వాస ప్రయాణంలో ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. కనుక ఉన్నవాడు అన్నవాడు మనలను విడువడు, ఎడబాయుడు, నమ్మదగిన వాడు ఆయన. ఆయనను నమ్మండి. మీ జీవితంలో మీరు ముందుకు సాగిపోకుండా ఆగిపోయినటువంటి సందర్భాలన్నిటినీ విజయాలుగా దేవుడు మారుస్తాడు. విశ్వాసమును బట్టి మోషే తల్లి యాకోబేదు పుట్టిన అందమైన బిడ్డని నైలు నదిలో జమ్ము పెట్టిలో పెట్టింది. ఆమె ఎంత విశ్వాస వీరురాలో చూడండి. తన బిడ్డ సజీవుడిగా ఉంటాడని నమ్మి కదా పెట్టింది. ఆ నమ్మకాన్ని దేవుడు నిలబెట్టాడు. ఉన్నవాడు అనువాడు. అదే నది వద్దకు ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ బిడ్డను తీసుకుని, ఇప్పుడు ఏ తల్లి విశ్వాసాన్ని బట్టి జమ్ము పెట్టిలో మోషేని పెట్టిందో అదే తల్లికి డబ్బిచ్చి దాదీగా ఈ బిడ్డను నువ్వు పెంచని చెప్పి ఆ తల్లిని దాదీగా నియమించుకుంది. విశ్వాసము తప్పకుండా బహుమానాన్ని పొందుకుంటుంది. మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. సో ఈ సీనాయి దగ్గర నుంచి ఈ తలంపు మీతో పంచుకుంటున్నాను. మీ జీవితంలో విశ్వాసాన్ని బట్టి కొనసాగండి. ఉన్నవాడు అనువాడైన దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరెంతటి వాళ్ళు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.